హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్నాను లెమన్ రైస్ వర్మిసెల్లి అండి. ఈరోజు నేనైతే ఫస్ట్ కౌ బ్రాండ్ సంబంధించిన రోస్టెడ్ షార్ట్ వర్మిసెల్లి ప్యాకెట్ నుంచి 2 ప్యాకెట్లు తీసుకొనేసి ఒక ప్లేట్లో ఇలాగ వేసుకుంటున్నానండి. మామూలుగా మనకు మార్కెట్లో రకరకాలవి దొరుకుతాయి చూడండి. నేనైతే ఇంత సన్నగా ఉండే రైస్ వర్మిసెల్లిని తీసుకున్నానండి. ఇదైతే నేను ప్లేట్లో పెట్టేసుకొనేసి ఫస్ట్ క్లీన్గా ఒక స్ప్రెడ్ చేసి పెట్టుకుంటున్నానండి. మనకి క్లీన్‌గా వేసుకునేకి అనుకూలంగా ఉండులాగున నేనైతే 2 ప్యాకెట్స్ అనేవి తీసుకున్నాను. నాకైతే ఈ క్వాంటిటీ సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ పైన ఒక పెద్ద బాణలి పెట్టేసి అందులోకి వాటర్ వేస్తున్నాను. వేసేసి అందులోకి రాక్ సాల్ట్ వేశానండి. రాక్ సాల్ట్ వేశాక హాఫ్ లార్జ్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది వేశానండి. ఇప్పుడు ఇది మనకి బాయిలింగ్ స్టేజ్ వచ్చే వరకు ఇది వేడవ్వాలండి. కాసేపు వెయిట్ చేసేసి కొంచెం బాయిలింగ్ స్టేజ్ వచ్చాక ఇప్పుడు ఇందులోకి మనం క్లీన్‌గా స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాం కదండీ రైస్ వర్మిసెల్లి, అదే దీంట్లోకి మనం యాడ్ చేసేయండి. చేసేసి ఎక్కువగా కలబెట్టమాకండి. స్పూన్ పెట్టేసి జస్ట్ దాన్ని ఇటు అటు స్ప్రెడ్ అయ్యేలాగా క్లీన్‌గా మనము కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఫస్ట్ ఎక్కువ విరగకోకుండా నిదానంగా మీరు ఇలా మిక్స్ చేసుకోండి. జస్ట్ మనకి అన్నీ మిక్స్ అయ్యి కుక్ అయ్యేలాగా సాఫ్ట్ అయిపోతాయండి. జస్ట్ 2 మినిట్స్ తీసుకుంటుంది ఇది. మనకి మార్కెట్‌లో రకరకాల వర్మిసెల్లీస్ ఉంటాయండి. మైదాకి సంబంధించినవి ఉంటాయి. అలాంటివన్నీ మీరు యూజ్ చేయకండి. రైస్‌ది అయితే మనకి మంచిగా ఉంటుందండి డైజెషన్‌కి కూడా. మైదాదైతే మాత్రం మనకి అరుగుదలకి మంచిది కాదు. మోస్ట్‌లీ దాన్ని మీరు అవాయిడ్ చేయండి. ఇలాగా చూడండి, ఇది మంచిగా కుక్ అయ్యేది మనకి తెలుస్తుంది. ఇప్పుడు జస్ట్ ఇలాగా మిక్స్ చేసుకోండి. జస్ట్ ఇది 2 మినిట్స్‌లో అలా ఇలా కలిపేసేసి జస్ట్ మీరు టచ్ చేసి చూస్తేనే అది కుక్ అయిపోయినట్లు మీకు తెలుస్తుంది. చూడండి, ఇది ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ అనేది మీరు ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసి దీన్ని మీరు క్లీన్‌గా స్ట్రెయిన్ చేసి పెట్టుకోండి. చేశాక చల్లనీళ్ళు తీసుకొనేసి దీన్ని స్ట్రెయిన్ చేసిన దానిపైన వేసేయండి. ఎందుకంటే ఓవర్ కుక్ అవ్వకుండా క్లీన్‌గా పొడి పొడిగా మంచిగా వస్తాయండి. మనం ఆయిల్ వేసాం కదండీ, సో స్టిక్ అవ్వవు ఒకదానికొకటి. క్లీన్‌గా ఇలా పెట్టేసేసి స్ట్రెయిన్ చేసేయండి. దీన్ని తీసుకొని ఒక ప్లేట్‌లోకి వేసేసి దాన్ని మీరు కొంచెం చల్లారనివ్వండి. ఇది మంచిగా చల్లగా అయిపోవాలి. చల్లగా అయ్యాక దీన్ని ఒక పెద్ద పాత్రలో, మీకు అనుకూలమైన పాత్రలో వేసుకోండి. నేను ఒక పెద్ద బాణలిలో దీన్ని వేసేస్తున్నాను. ఇది ఉడికిపోయిన దానిని, ఇది చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి నేను హాఫ్ లెమన్‌ని దీంట్లోకి స్క్వీజ్ చేస్తున్నానండి. దీంట్లోకి ఎక్కువ లెమన్ అనేది మోస్ట్‌లీ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఎక్కువ వేయకుండా హాఫ్ లెమన్ మాత్రమే నేను స్క్వీజ్ చేస్తున్నాను. ఎక్కువ వేయటం లేదు. అండ్ ఇది వేసేసాక నేను సాల్ట్ అనేది వేస్తున్నాను. సాల్ట్ కూడా అండి లిటిల్ అమౌంట్ మాత్రమే వేయాలండి. కొంచెమే హాఫ్ టీ స్పూన్ అంతా నేను వేస్తున్నాను. అది వేసేసాక దాన్ని మనము చేత్తో మాత్రమే క్లీన్‌గా మిక్స్ చేసుకోవాలండి. స్పూన్ పెట్టి చేస్తే అవి ఫ్లేవర్స్ అనేవి ఒకదానికొకటి సరిగ్గా అంటుకోవు. ఇలాగ చేయి పెట్టేసి నేను క్లీన్‌గా దాన్ని మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా పొడి పొడిగా అట్లా కదిలించుకుంటా చేస్తే క్లీన్‌గా మిక్స్ అవుతాయండి. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న దాన్ని ఇప్పుడు మనము క్లీన్‌గా పక్కన పెట్టుకోవాలండి. ఒకసారి టేస్ట్ చూసుకొనేసి మీరు దాన్ని సైడ్ పెట్టేసుకొనేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణలి పెట్టి అందులోకి ఫస్ట్ క్యాష్యూ నట్స్ వేసి వేయించుకోండి. నా దగ్గర అయితే రోస్టెడ్ పల్లీలు ఉన్నాయి కాబట్టి నేను వాటిని వేయించటం లేదు. మీ దగ్గర రోస్టెడ్ పల్లీలు లేకపోతేనా ఫస్ట్ రోస్టెడ్ పల్లీలు వేయించేసి మళ్ళీ క్యాష్యూ నట్స్ ఇలాగ వేయించుకొనేసి కొంచెం లైట్ బ్రౌన్ అయ్యేలాగా మీరు వేయించుకొనేసి దీన్ని ఒక ప్లేట్‌లో మీరు సెపరేట్ చేసి పెట్టుకోండి. మీరు ఒకవేళ పల్లీలు రోస్టెడ్‌వి దొరికితే అలాగే వేసేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళా ఆ బాణలి పెట్టేసి అదే ఆయిల్‌లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మీకు కావాల్సినంత మళ్ళీ మస్టర్డ్ సీడ్స్ అనేది వేసుకోండి. మస్టర్డ్ సీడ్స్ చిటపటలాడినాక నెక్స్ట్ కాస్తంత జీలకర్ర వేసేయండి. వేసేసి అవి కూడా మనకి అన్నాక ఇందులోకి పచ్చిమిర్చి వేయండి. ఫస్టే పచ్చిమిర్చి వేసేయండి. ఇలా వేయటం ద్వారా ఒకవేళ పచ్చిమిర్చిలో కారం ఎక్కువ ఉన్నట్లయితే అది మీకు తగ్గిపోతుందండి ఇలా వేగటం ద్వారా. ఇలా మంచిగా ఈ పచ్చిమిర్చిని పచ్చి వాసన పోయే వరకు క్లీన్‌గా వేయించుకోండి. వేయించాక ఇప్పుడు నేను ఆనియన్ స్లైస్ చేసి పెట్టుకున్నానండి. ఒక 2 ఆనియన్స్‌ని చేసి పెట్టుకున్నాను. దాన్ని మీరు వేసేయండి. వేశాక కొంచెం కరివేపాకు అనేది వేసేసి క్లీన్‌గా దీన్ని వేయించుకోండి. ఈ ఆనియన్స్ అనేవి మనకి కొంచెం సాఫ్ట్ అవ్వాలండి. మనం ఆల్రెడీ వర్మిసెల్లిలో కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ వేయాలంటే మీరు జాగ్రత్తగా చూసుకొని వేయండి.
ఇప్పుడు ఇలాగ కొంచెం వేగాక ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ చూడండి 1/4 టీ స్పూన్ అంత సాల్ట్ మాత్రం వేస్తున్నా. వేసేసి దీన్ని మంచిగా ఇప్పుడు రోస్ట్ చేయండి. సాల్ట్ వేయటం ద్వారా ఆనియన్‌లో ఉంటున్న వాటర్ అనేది బయటకొచ్చేసి ఆనియన్ అనేది ఈవెన్‌గా, క్లీన్‌గా కుక్ అయ్యేలాగా చేస్తుందండి. ఇది కొంచెం వేగాక ఇందులోకి కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. చూడండి పసుపు మనకి చిత్రాన్నంలోకి అంటే లెమన్ రైస్‌లోకి ఏ విధంగా మనము పసుపు యాడ్ చేసుకుంటామో అలాగా కొంచెంగా వేసుకొనేసి దాన్ని వేసి బాగా వేయించండి. ఇది కొంచెం మంచిగా వేయించుకోండి. పచ్చివాసన పసుపు అనేది వెళ్ళిపోతుంది. లో ఫ్లేమ్‌లో మాత్రం వేయించుకోండి. నెక్స్ట్ మనం రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు ఉంటాయి కదండీ! వాటిని వేసేయండి. వాటిని వేసేసి లో ఫ్లేమ్‌లో మాత్రమే దీన్ని కాసేపు జస్ట్ 2 మినిట్స్ మనము అలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా చేయటం ద్వారా మనకి ఆ పల్లీలకు కూడా పసుపు అంతా అంటుకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్లీ క్యాష్యూ నట్స్ అనేది మీరు దాంట్లోకి వేసేయండి. వేసేసి ఇప్పుడు ఈ క్యాష్యూ నట్స్‌కి కూడా పసుపు, కారం, ఉప్పు అన్నీ అంటేలాగున క్లీన్‌గా మనము ఇలాగ వేయించుకుందామండి లో ఫ్లేమ్‌లో. ఇలా వేయించుకొని మనం సిద్ధం చేసి పెట్టుకుందాము. ఇలా పెట్టుకున్న దానిని మీరు కాసేపు పక్కన పెట్టండి. కొంచెం చల్లారనివ్వండి. ఇలాగా చల్లారినాక ఇది తీసుకొనేసి ఈ వర్మిసెల్లిలోకి మీరు యాడ్ చేసుకోండి. ఈ వర్మిసెల్లిలోకి యాడ్ చేశాక మీరు నెక్స్ట్ దీంట్లోకి మీరు స్పూన్‌తో ఎక్కువ కలపమాకండి. జస్ట్ ఊరికే అలాగా ఇలా కలిపేసుకొనేసి మీరు దీన్ని చేత్తో మాత్రమే మీరు మిక్స్ చేసుకోవాలండి. ఇలా చేత్తో మిక్స్ చేసుకుంటేనే మీకు క్లీన్‌గా అన్నిటికీ టేస్ట్ అనేది వంట పడుతుందండి. ఇప్పుడు క్లీన్‌గా ఇలా మిక్స్ చేసుకుంటున్నాం కదండీ! దీని తర్వాత ఇందులోకి మనము కొంచెం కాస్తంత కొత్తిమీరను క్లీన్‌గా కడిగి పెట్టేసుకొనేసి ఫైన్‌గా చాప్ చేసి పెట్టుకొనేసి దీనిపైన మీరు వేసేసుకోండి. వేసేసుకొనేసి దీన్ని కూడా వేశాక క్లీన్‌గా మీరు చేత్తోనే మిక్స్ చేసుకోండి. ఈ డిష్‌కి మీరు స్పూన్ అనేది యూజ్ చేయమాకండి. క్లీన్‌గా చేత్తోనే మిక్స్ చేసుకోండి. మనకి మార్కెట్‌లో దొరికే మైదాతో చేసిన వర్మిసెల్లీస్ కంటే రైస్ వర్మిసెల్లి అనేది చాలా హెల్తీ అండి. మీ పిల్లలకి కానీ, పెద్దలకి కానీ ఈవినింగ్ టైంలో స్నాక్స్‌గా కూడా దీన్ని చేసి పెట్టొచ్చు. బ్రేక్‌ఫాస్ట్ కూడా మీరు తినొచ్చండి దీన్ని. సో, దీన్ని ఎప్పుడైనా మీరు ట్రై చేయండి.